రహేజాపై రాకాసి మూకల రాజకీయ కుట్ర. ఆంధ్రప్రదేశ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. పారదర్శక వ్యవస్థలు, వేగవంతమైన అనుమతులు, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాల వల్ల అనేక పెద్ద సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. కానీ ఈ పెట్టుబడి తరంగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ కుట్రలు పన్నుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడి అనుకూల విధానాల వల్ల రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి కంపెనీలు క్యూ కడుతున్నాయి. యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి ఆదాయం, ప్రాంతాలకు అభివృద్ధి అనే స్పష్టమైన లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంటే వైసీపీ మాత్రం అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలను ఎంచుకుంది. కోర్టులను వేదికగా చేసుకుని పెట్టుబడులపై తోటాలు పేల్చడమే వారి ఏకైక ఎజెండాగా మారింది. ప్రభుత్వం ఏ సంస్థకు భూమి కేటాయించినా వెంటనే కోర్టులో పిటిషన్లు వేయడం వైసీపీ నేతల సాధారణ వ్యవహారంగా మారింది. గతంలో టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజాలకు ఎకరా 99 పైసలు చొప్పున భూమి కేటాయింపులపై హైకోర్టును ఆశ్రయించి చివరికి న్యాయస్థానం చేత మొట్టికాయలు వేయించుకుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు తక్కువ ధరకే భూములు కేటాయించడం తప్పు కాదని, ఇది వ్యాపార లాభం కోసం కాకుండా యువతకు ఉద్యోగాలు కల్పించాలని సదుద్దేశంతో తీసుకున్న విధానమని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. అయినా వైసీపీ తన పనితీరు మార్చుకోలేదు. కోర్టులో కేసులు వేసి పెట్టుబడులను ఆలస్యం చేయడం, సందేహాలు సృష్టించడం, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే ఇలాగే ఇబ్బందులు పడతారని తప్పుడు సంకేతాలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనే యోచనలో ఉన్న ఇతర కంపెనీలకు పంపడం వారి రాజకీయ వ్యూహంగా మారింది. ఇది రాష్ట్ర భవిష్యత్తును, యువత ఆశలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ చేస్తున్న వికృత దాడి మాత్రమే. ఇప్పుడు అదే కుట్ర విశాఖ మధురవాడలో నిర్మించబోయే రహేజా ఐటీ పార్కుపై పన్నుతోంది వైసీపీ. హైదరాబాద్లో మైండ్ స్పేస్ తరహా అత్యాధునిక ఐటీ పార్క్ను విశాఖలో నిర్మించేందుకు రహేజా సంస్థ ముందుకు రావడం రాష్ట్రానికి గర్వకారణం. 2712 కోట్ల రూపాయల పెట్టుబడితో ఐటీ పార్క్ నిర్మించేందుకు సంస్థ సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు గ్రౌండ్ అయితే ప్రత్యక్షంగానే 10,000 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పన్నుల రూపంలో ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తుంది. వీరు నిర్మించబోయే ఐటీ పార్కులు అనేక ఐటీ కంపెనీలు వస్తాయి, పెట్టుబడులు పెరుగుతాయి. తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. విశాఖ ఐటీ హబ్గా మారుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో హాస్టల్లో, షాపులు, వాణిజ్య సముదాయాలు ఏర్పడి పరోక్షంగా వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ఇలాంటి ప్రాజెక్టుకు ప్రభుత్వం మధురవాడలో 27 ఎకరాలను ఎకరా 99 పైసలు చొప్పున కేటాయించింది. కానీ దీనిని తట్టుకోలేని వైసీపీ నేతలు రహేజా సంస్థను రియల్ ఎస్టేట్ సంస్థ అంటూ దుష్ప్రచారం చేస్తూ కోర్టులను పక్కుదావ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్లో రహేజా సంస్థ 100 ఎకరాల్లో విస్తరించి ఉంది. వీరు నిర్మించిన మైండ్ స్పేస్లో మ్యారిట్ ఇంటర్నేషనల్ గ్రూపుకు చెందిన వెస్టిన్ 5 స్టార్ హోటల్ మినహా మిగిలినవన్నీ ఐటీ కంపెనీలే. డెల్, ఐబిఎం, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు అక్కడే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు అదే మోడల్ను విశాఖకు తీసుకురావడమే రహేజా లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ గ్రౌండ్ అయితే ప్రపంచ స్థాయి కంపెనీలు విశాఖకు వస్తాయన్న భయంతోనే తాడేపల్లి ప్యాలెస్లో పన్నిన రాజకీయ పన్నాగమే హైకోర్టు పిటిషన్గా మారింది. అభివృద్ధి జరిగితే తమ రాజకీయాలు వెలవెలబోతాయన్న ఆందోళనతోనే వైసీపీ ఈ విధంగా వ్యవహరిస్తోంది. గతంలో తన తండ్రిపై సినిమా తీసిన డైరెక్టర్లకు ఉచితంగా జగన్ భూములు ఇచ్చాడు. జగన్ సీఎం అవ్వాలని పూజలు చేసిన గురువులకు తక్కువ ధరకే విలువైన భూములు కేటాయించాడు. కానీ యువత భవిష్యత్తును బంగారుమయం చేసే సంస్థలకు చంద్రబాబు భూములు కేటాయిస్తే మాత్రం సహించలేక అడ్డం పడటాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే ఈ కుట్ర రాజకీయాలకు న్యాయస్థానాలు మరోసారి స్పష్టమైన సమాధానం చెప్పడం ఖాయం. ఇప్పటికే ఒకసారి చెంపదెబ్బ తిన్నా బుద్ధి రాక మళ్ళీ అదే దారిలో నడవడానికి సిద్ధమవుతున్న వైసీపీ నేతల వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధిని ఆపలేరు, యువత భవిష్యత్తును అడ్డుకోలేరు అన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గమనిస్తే సమాధి కాబడ్డ ఆ పునాదుల మీద తమ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్న వైసీపీ సన్నాసి మూకలకు ప్రజలు మెట్టుదెబ్బ కొట్టే కాలం, సమయం ఆసనమైంది. యువత తిరగబడి ఆ సన్నాసుల చొక్కాలు బట్టి నిలబడే పరిస్థితి వస్తే రాష్ట్రంలో తిరగడానికి ఒక్క నాయకుడు అనేవాడు ఉండడు. అది గుర్తించి గమనించి జగన్ రెడ్డి వ్యవహరిస్తే తనకి కూడా మంచిదని యువత స్పష్టమైన సంకేతాలు ఇస్తూ ఉంది.